అందుకే ప్రతి ఇంట్లో గోవు ఉండేది పూర్వం. ఇంటి ఇల్లాలు గోవుకి పృష్ఠభాగంలో పసుపు కుంకం వేసి ముందు అలంకారం అంతే. పూజ మాత్రం గోవుకి వెనకాతల, ఎద్దుకైతే ముందు భాగంలో. మిథున పూజ చేస్తే గోమిథునం, ఎద్దుకి ముంద భాగం, ఆవుకి వెనక భాగం ఉండేటట్టు కలిపి కట్టి గోమిథున పూజ చేస్తారు. అంటే నీ కాలు తగలకుండా నీ జీవితాంతం చూసుకోవలసింది ఏదైనా ఉంటే ఒక్కటే. మిగిలిన వాటికి కాలు తగిలినా నువ్వు క్షమార్పణ చెప్పచ్చు. మా నాన్నగారికి కాలు తగిలింది అనుకోండి, నాన్నగారండి క్షమించండి తప్పైపోయిందని చెప్పచ్చు. ఆ మాట నేను అంతకన్నా పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళ గురించి వాచికంగా కూడా నేను అన్నాను. గురువులు ఇట్లాంటి వాళ్ళ విషయంలో అసలు వాచికంగా కూడా నేను ఆ ప్రయోగం చేయను. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాదము తగలకుండా చూసుకోవలసింది ఏదైనా ఉంటే గోవు ఒక్కటే. సంతాడ్యా నతుపాదేనా నచాం మధ్యే, ఆ గోవుల మధ్యలోంచి ఎప్పుడు నడవకో. మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్య సదైవహి. ఆ కారణం చేత గోవు నీకు ఎప్పుడూ పూజనీయురాలే. గోవు గ్రాసం పెట్టడం అంత గొప్ప. నా దగ్గర ఆవు లేదండి, నేను అపార్ట్మెంట్లో ఉన్నానండి, నాకు వెళ్ళడానికి సమయం ఉండదండి అంటావా? ఒక బొమ్మ అక్కడ పెట్టి నువ్వు ప్రదక్షిణం చేసి ఒక చిన్న డిబ్బీ పెట్టుకుని రోజు ₹1 అందులో వేసి నెలకొక్కసారి నీకు దగ్గరున్న గోశాలకు పట్టుకెళ్ళి నువ్వు ఆ ద్రవ్యం ఇచ్చేసినా భావనామాత్ర సంతుష్టాయై నమో నమః శ్రీమాతగా నువ్వు రోజూ గోప్రదక్షిణం చేసి గోగ్రాసం పెట్టినట్టే ఆవిడ అనుగ్రహిస్తుంది. గోవు అంత గొప్పది.